అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. రాయలసీమ సైడ్ మొట్టికాయలు అని పిలిచే, ఆంధ్ర సైడ్ గోరు చిక్కుడు అని పిలిచే తాలింపుని షేర్ చేస్తాను. గోరు చిక్కుడికి సైడ్ ఉన్న తొట్టుమల్లి తుంచేసి బాగా కడిగేసుకున్న తర్వాత మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా లేకుండా మరీ పెద్దగా లేకుండా ఇలా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి కొద్దిగా ఉప్పు కూడా వేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను తీసుకున్న గోరు చిక్కుడు లేతగా ఉన్నాయి, అందుకని 2 విజిల్స్ పెట్టాను. ఒకవేళ ముదురుగా ఉంటే 3 విజిల్స్ పెట్టుకోవచ్చు. 2 విజిల్స్కి నాకు చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా పట్టుకుంటే మెత్తగా ఉండాలి, అంత మెత్తగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో తగినంత ఆయిల్ వేసేసి మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ఒకటి, కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా వేపాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే మసాలా కోసం మిక్సీ జార్లో 1 స్పూన్ లేదా 2 స్పూన్ల వరకు కొబ్బరి, 1 స్పూన్ శనగిత్తనాలు, తెల్లగడ్డ, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది వేయకుండా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక్కొక్కసారి మసాలాతో పాటు తెల్లగడ్డ వేసేస్తే మెదగదు. అలాంటప్పుడు ఫస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి తెల్లగడ్డ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఎర్రగడ్డలు బాగా వేగిపోయిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న గోరు చిక్కుడు, గ్రైండ్ చేసుకున్న పౌడర్, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసేసి మసాలా గోరు చిక్కుడుకు పట్టేంత వరకు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. గోరు చిక్కుడు ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి మగ్గడానికి అసలు టైం పట్టదు. ఇలా మగ్గించేటప్పుడు ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. స్పెషల్లీ ఈ రెసిపీని రాయలసీమలో చపాతీలకి కాంబినేషన్గా ఎక్కువగా చేస్తూ ఉంటారు. రెసిపీ నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.